Two cars starts from the same place at the same time at right angles to each other. Their speeds are 54 kilometers per hour and 72 kilometers per hour respectively. After 20 seconds the distance between them will be. టూ కార్స్ అనేవి ఒకటే దగ్గర స్టార్ట్ అయినాయి, బట్ రైట్ యాంగిల్స్ ఈచ్ అదర్. ఒక కార్ ఏమో 54 కిలోమీటర్స్ వేగంతో వెళ్తుందట, ఇంకొక కార్ ఏమో 72 కిలోమీటర్స్ వేగంతో వెళ్తుంది. ఆఫ్టర్ 20 సెకండ్స్ ఆ రెండు కార్ల మధ్య డిస్టెన్స్ ఎంత అని క్వశ్చన్. యాక్చువల్గా మనకి ఇక్కడ ఇచ్చింది 54 కిలోమీటర్స్ పర్ అవర్ను మనం సెకండ్స్లోకి చేంజ్ చేసుకోవాలంటే 54 ఇంటూ 5/18. 18 1 18 3 3 5 15 మీటర్ పర్ సెకండ్. అంటే ఈ కార్ అనేది ఫస్ట్ కార్ అనేది 15 మీటర్స్ పర్ సెకండ్ వెళ్తే 20 సెకండ్స్ తర్వాత 20 ఇంటూ 15 అంటే 300 మీటర్స్ ట్రావెల్ చేస్తుంది. ఈ కార్ అనేది 300 మీటర్స్ ట్రావెల్ చేస్తుంది. సెకండ్ కార్ అనేది 72 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వెళ్తుంది కాబట్టి దాన్ని కూడా మనం చేంజ్ చేసుకోవాలంటే మీటర్ పర్ సెకండ్కు 5/18. 18 1 18 4 5 20 మీటర్స్ పర్ సెకండ్. 20 మీటర్స్ పర్ సెకండ్ అంటే 20 సెకండ్స్ తర్వాత అది 400 మీటర్స్ ట్రావెల్ చేస్తుంది. 72 కిలోమీటర్స్ వేగంతో వెళ్ళే కార్ 400 మీటర్స్ ట్రావెల్ చేస్తుంది. మనకు పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భూమి ప్లస్ ఎత్తు స్క్వేర్. భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్. కర్ణం మనకు తెలియాలి, ఈ డిస్టెన్స్ మనం కనుక్కోవాలి, కర్ణం స్క్వేర్ కనుక్కోవాలి. కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్. 300 స్క్వేర్ ప్లస్ 400 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 300 అంటే 9,000, 400 అంటే 16,000, టోటల్ 25,000. 25,000 అంటే కర్ణం స్క్వేర్. కర్ణం ఈజ్ ఈక్వల్ టు √25,000 ఈజ్ ఈక్వల్ టు 500 meters. The distance between these two cars will be the 500 meters.